నమస్తే అండి. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ నాకెంతో అవసరం అండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూడగలుగుతారండి. నేను ఇవాళ మీకు వెజిటేబుల్ పులావ్ చూపిస్తున్నానండి. ఇది ప్రెషర్ కుక్కర్లోనే చేసుకుంటున్నాం. మనం ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఈ వెజిటేబుల్ పులావ్తో పాటు ఆలు కుర్మా కూడా చేసుకుంటున్నామండి. దీనికి కాంబినేషన్గా అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా ఈజీగా అయిపోతుందండి. వెజిటేబుల్ పులావ్ కోసం నేను 1/2 కిలో బియ్యాన్ని కడిగేసి నానబెట్టేసానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నాను. ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకులు ఒక 3, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయ్యాక బంగాళదుంపలు, బఠానీలు, బీన్స్, క్యారెట్, వంకాయలు, టమాటాలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పులావ్కి వంకాయలు బాగుంటాయండి. వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఇవి ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా పొడి, లవంగం పొడి చిటికెడు వేసుకోవాలండి. అవి చెక్క లవంగా అలాగే వేయడం వల్ల పిల్లలు తెలియకుండా తింటారు కదండి, ఘాటు ఎక్కువ అవుతుంది. అందుకే నేను అన్నిట్లో పౌడర్ చేసుకొని వేసుకుంటానండి. మీరు కావాలంటే అలాగే వేసుకోండి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫాస్ట్గా అయితే తిప్పకండి, స్లోగా తిప్పండి, బియ్యం అంతా విరిగిపోతుంది. ఇదంతా కాస్త ఫ్రై చేసుకొని అందులో నేను తీసుకున్న 1/2 కిలో రైస్ ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయిందండి. అందుకే నేను 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్లో కూడా లైట్గా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ తగ్గించే వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది 3 విజిల్స్ మాత్రమే వేయించుకోవాలండి. వాటర్ అయితే కరెక్ట్గా వేసాము, కరెక్ట్గా సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని దాని లిడ్ మూసేసి 3 విజిల్ వేపియండి, సరిపోతుంది. ఈ వెజిటేబుల్ పులావ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు త్వరగా అవుతుంది. ఇప్పుడు కుర్మా చేసుకుందామండి. ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ కాస్త వేడి అయ్యాక అందులో 1/2 కిలో బంగాళదుంపలు, 1 పిడికెడు పచ్చి బఠానీలు వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కారం అక్కడ మళ్ళీ చూపించాను కానీ వేయలేదండి. ఇవన్నీ వేసిన వీడియో మిస్ అయిందండి. నేను ఆన్ చేశాను అనుకున్నాను, అది రికార్డ్ అవ్వలేదు. బట్ అంతే వేసామండి. మనం ఇంకేం వేసుకోవట్లేదు. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసి చేస్తున్నామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. బాబు కోసం తయారు చేస్తున్నానండి ఈ ఫుడ్ని. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మసాలాలు కూడా ఏమీ ఉండవు. పిల్లలు కూడా లైట్గా ఉంటుంది స్కూల్లో. ఈ టమాటాలు 2 పెద్ద సైజు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. దీన్ని కాస్త సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కాసేపు. ఇది కాస్త ఫ్రై అయితే అది బంగాళదుంపకంతా మసాలా పట్టి బాగుంటుందండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే విజిల్ అయిపోయి మనకు గ్రేవీ రావాలి కాబట్టి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఉప్పు చూసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని లిడ్ మూసేసి విజిల్ పెట్టేయండి. ఇవి ఒక 3 విజిల్ వేసుకోండి, సరిపోతుంది. మనం ఆలు కర్రీ అయ్యేలోగా వెజిటేబుల్ పులావ్ చూసుకుందామండి. ఇది ప్రెషర్ పోయాక ఓపెన్ చేసామండి. ఇదిగోనండి, మనకు పులావ్ చాలా బాగా ఉడికిపోయిందండి. వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం ఆలు కర్రీని కూడా చూద్దామండి. అది కూడా ఉడికిపోయిందండి. దాదాపుగా మనకు ఎంత సూప్ కావాలో అంత సూప్తో బాగా కుక్ అయింది. ఇవి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎదగనండి, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పులావ్ ఆలు కుర్మా అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ మసాలాలు అవసరం లేదండి. మనకు ఆలుగడ్డతోనే చిక్కుగా వచ్చేస్తుంది సూపు. ఇది మీకు నచ్చింది అనుకుంటాను.
మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.